దీర్ఘకాలిక అపరిష్కృత సమస్యలు ఎన్నో ఇవాళ కక్షిదారులు చాలా సమస్యతో ఫీల్ అవుతుంటారు. అలాంటి వాటికి చాలా సునాయాసంగా ఏకకాలంలో సమస్యకు పరిష్కారం చూపుతుంది జాతీయ లోక్ అదాలత్. ఇవాళ వరంగల్ కోర్టులో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మనతో పాటు జడ్జీలు, సిపి గారు అందరూ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, ఇవాళ ఎన్ని కేసులు కక్షిదారులు వస్తున్నారు, ఎన్ని కేసులు పరిష్కారం దొరుకుతుంది? లాస్ట్ టైం లోక్ అదాలత్లో మనం ఇంచుమించు 7,000 వరకు కేసులు రాజీ జరిగినాయండి. అన్ని పెటీ కేసులు, క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు, సివిల్ కేసులు, మోటార్ వెహికల్ కేసులు అన్నీ కూడాను. మరి ఈ సంవత్సరం ఈ రోజు కూడా మరి దానికన్నా ఎక్కువ మొత్తంలో కేసులు రాజీ చేయడానికి మేము అన్ని ఏర్పాట్లు చేశాము. మరి అడ్వకేట్స్ తోటి, ఇన్సూరెన్స్ కంపెనీస్ తోటి, మళ్ళీ మిగిలిన బ్యాంక్ పీపుల్ తోటి సమావేశాలు ఏర్పాటు చేసాం. ముఖ్యంగా మనకి కాంపౌండబుల్ కేసులు వచ్చేటప్పటికి క్రిమినల్ సైడు మరి కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి కాంపౌండ్ దగ్గర కేసులన్నింటినీ కూడా రాజీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసాయి. అవి కూడా మోర్ దెన్ 700 వరకు కూడా పరిష్కారం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరి అందరూ కూడా చాలామంది వచ్చారండి. మరి లోక్ అదాలత్ 10:30కి మేము ఇనాగ్రేట్ చేసి స్టార్ట్ చేశాము. మరి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని కేసులు రాజీ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. సార్ కృష్ణమోహన్ సార్, ఇవాళ ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి. వాటిని ఏ విధంగా పరిష్కారం చూడాలి? ప్రభుత్వ కార్యాలయాల కేసులు అంటే సివిల్ కేసులో గవర్నమెంట్ పార్టీ ఉన్నాయి, వాళ్ళు రాజీ చేసుకోవడానికి ముందరికి వస్తే చేస్తున్నాము. మాకు కూడా పోయినసారి 4,000 పైన అయినాయి. ఈసారి వాటికంటే ఎక్కువ చేయాలని ట్రై చేస్తున్నాము. మెయిన్ కేసులు 800 దాకా కావచ్చు అనుకుంటున్నాం. 800 నుంచి 1000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి వాళ్ళు చేసేదాన్ని బట్టి ఉంటుంది. లిటిగేట్స్ కోఆపరేట్ చేస్తే ఎక్కువ అవుతాయి. ఈ గవర్నమెంట్ కేసులు అంటే గవర్నమెంట్ ఒక ముందర రావాలి. అమౌంట్ డిపాజిట్ చేయకుండా ఊరికే వాయిదాలు తీసుకునే బదులు ఒకసారితోటి డిపాజిట్ చేస్తే క్లియర్ అయిపోతుంది. ఒకసారితో అయిపోతుంది. పార్టీలు కూడా న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. సరే, ఎలా ఫీల్ అవుతున్నారు కక్షిదారులు? ఈ లోక్ అదాలత్ వల్ల ఎంత ఉపయోగం జరుగుతుందని సంతోషం వ్యక్తం? లోక్ అదాలత్ వల్ల ఖచ్చితంగా చాలా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే మనం కోర్టులో ఏళ్ల తరబడి, ఇప్పుడు సివిల్ కేసు అంటే మినిమం 5 ఏళ్ళు పడుతుంది. ఇంకా అది గ్యారంటీ కూడా లేదు, ఇంకా అంతకంటే ఎక్కువ పడుతుంది. అంతటితో ఆగదు. మళ్ళీ ఇక్కడి నుంచి హైకోర్టుకు పోతారు. అయితే ఇప్పుడు మేజిస్ట్రేట్ కోర్టు అయితే జిల్లా కోర్టుకు వస్తారు. మళ్ళీ జిల్లా కోర్టు నుంచి హైకోర్టుకు పోతారు. అక్కడి నుంచి మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతారు. అంటే ఒక 10-20 సంవత్సరాలు దాకా సుమారు పట్టే అవకాశం ఉంటుంది. అదే లోక్ అదాలత్లో కొద్దిగా పట్టు విడుపు పట్టుకొని జస్ట్ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. సడలించుకొని మొండి పట్టుదలలో పోకుండా చేసుకుంటే, ఇప్పుడు ఇందాక నేను చెప్పింది 20 ఏళ్ళకి డిగ్రీ అవుతుంది అనుకోండి సుప్రీంకోర్టు ఫైనల్. అది మళ్ళీ అక్కడి నుంచి దాన్ని అమలు చేయడానికి మళ్ళీ ఎన్ని ఏళ్ళు పడుతుందో తెలియదు. ఆ డిగ్రీ వచ్చినప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం. అసలు మళ్ళీ అమలు పరచాలన్నా కూడా చాలా టైం పడుతుంది. అట్లా కాకుండా ఒక్కసారి లోక్ అదాలత్ అయితే ఇక అది అమలు పరిచినట్టే దాదాపు. ఎందుకంటే అమౌంట్ కూడా ఇప్పుడు ఇందాక కేసులు 2023 కేసులో కూడా అమౌంట్ డిపాజిట్ చేశారు. అంటే అమలు పరిచినట్టే. అది కేసు కోర్టులోనే తేలాలంటే ఇక్కడ ఒక 5 ఏళ్ళు, హైకోర్టు పోయి మళ్ళీ సుప్రీంకోర్టు పోయి ఒక 10-15 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ ఈపీ వేసుకోవాలి. ఎంత టైం పడుతుందో చూడండి. దాని బదులు ఇన్స్టెంట్ జస్టిస్ అనమాట లోక్ అదాలత్. దాన్ని అందరూ అర్థం చేసుకోవట్లేదు సరిగా ఆ కాన్సెప్ట్ని. లోక్ అదాలత్ ఇది ఇన్సిడెంట్గా మనకు పరిష్కారం చూపుతుందని చెప్పి వాళ్ళ వరంగల్ జడ్జి రాధాదేవి గారు, హన్మకొండ జడ్జి కృష్ణమోహన్ గారు చెప్తున్నారు. ఇందులో ముఖ్యంగా ఈ దఫా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ట్రాఫిక్ సంబంధించిన ఒక స్టాల్ కూడా పెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా చాలన్ల పరిష్కారం అనేది చెప్తున్నారు. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి సార్, ఇవాళ కొత్తగా మీరు కూడా ఒకటి స్టాల్ పెట్టారు. దానిలో ఏమేమి సమస్యలు పరిష్కరించారు? జనరల్గా మెగా లోక్ అదాలత్లో ఉన్న కేసెస్తో సార్ ఈసారిగా ఒక కొత్త ప్రభుత్వం ద్వారా ఒక జియో ఇవ్వడం జరిగింది. ఈ జియో ద్వారా ట్రాఫిక్ చలాన్ మీద ఉన్న అమౌంట్స్కి చాలా తగ్గించి ఇవ్వడం జరిగింది. వాళ్ళు పే చేసి ఒకసారి ఇది పే చేస్తే వాళ్ళకి కేసు పోతుంది. ఈ మంచి అవకాశం ఉంది లోక్ అదాలత్. మనము కూడా ఈ వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. మీ ద్వారా నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎవరెవరి మీద ఇది ట్రాఫిక్ చలాన్స్ పెండింగ్ ఉంటే వాళ్ళు ఎక్కువ సంఖ్యలో వచ్చి ఇక్కడ వాళ్ళు సెటిల్మెంట్ చేస్తే వాళ్ళకి కూడా భవిష్యత్తు మంచి ఉంటుంది. ఎందుకు ట్రాఫిక్ వయలేషన్ ఇప్పుడు ఒక పెద్ద క్రైమ్గా అవుతుంది. ఫ్యూచర్లో మీరు ఎక్కడ కూడా అప్లై చేసిన జాబ్ గురించి లేకపోతే ఎక్కడ కూడా వెళ్ళినా ఎక్కువ విషయం ఉంటుంది మీ క్యారెక్టర్ మీద. ఇది సెటిల్ చేస్తే మీకు కూడా మంచి ఉంటుంది. సో మేము అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎవరెవరి మీద ఉంటే ట్రాఫిక్ చలాన్ పెండింగ్ దయచేసి ఈ అవసరంకి వాడుకోండి. మీరు తక్కువ డబ్బు ఖర్చు చేసి ఈ సెటిల్ చేయండి. థ్యాంక్ యూ.
సార్ ముఖ్యంగా ఈ లోక్ అదాలత్ సక్సెస్ కావాలి అంటే మెయిన్గా పోలీస్ స్టేషన్ నుండి కేసెస్ అక్కడున్న ఇన్స్పెక్టర్స్ కానీ ఎస్ఐలు కానీ ప్రజలకి అవగాహన కల్పించడం, ఏ విధంగా ఈ విషయం మీద అవగాహన కల్పిస్తారు? మేము ఒక వారం ముందు నుంచి ప్రతిరోజు ఇది మెగా లోక్ అదాలత్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అప్పటి నుంచి మేము వర్కౌట్ చేస్తున్నాము. కేసెస్ ఐడెంటిఫై చేసి విట్నెసెస్కి అంటే వాళ్ళకి రావడానికి నోటీస్ ఇవ్వడం జరిగింది. రెగ్యులర్గా మనము మన సిబ్బంది ద్వారా పర్స్యూ చేస్తున్నాము. నాకు నమ్మకం ఉంది వాళ్ళు లాస్ట్ టైం జరిగిన సెటిల్మెంట్తో ఎక్కువ సంఖ్యలో వచ్చి ఇక్కడ సెటిల్మెంట్ అవుతుంది. ఇవాళ చూస్తున్నాము ముఖ్యంగా కేసెస్ అన్ని పరిష్కారం కావాలి అంటే ఈ వేదికను, లోక్ అదాలత్ వేదికను ఉపయోగించుకుంటే చాలా చక్కగా మీ సమస్యలన్నీ సత్వరమే పరిష్కారం అవుతాయని, దానికి పోలీస్ డిపార్ట్మెంట్ విభాగం తరపున అందరికీ అవగాహన కల్పిస్తున్నామని, ఏదైతే కక్షిదారులు ఇద్దరు కూడా విజయం సాధించాలి, ఒకరు ఓడిపోయి ఒకరి విజయం అనకుండా ఇద్దరు విజయంతో సంతోషంగా ఉండాలంటే ఈ లోక్ అదాలత్ని చక్కగా వాడుకోవాలని చెప్పేసి జడ్జీలు కానీ అటు సిపి గారు కానీ కోరుతున్న పరిస్థితి. కెమెరామెన్ రాజుతో నరేంద్ర, RTV న్యూస్, వరంగల్.